హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఉదిత్. ఇదే నా ఫస్ట్ వీడియో. నేను క్రికెట్ అనలిస్ట్గా యూట్యూబ్ ఛానల్ని ఈరోజే మొదలుపెట్టాను. సో నా ఫస్ట్ మ్యాచ్ ఏంటంటే ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ వరల్డ్ కప్. సో ఈరోజు మ్యాచ్ ఎక్కడంటే ఇండోర్లో. ఇండోర్ అనేది మనకందరికీ తెలిసినట్టే ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో ఇక్కడ మనం ఈరోజు మ్యాచ్లో ఏం చూస్తామంటే ఖచ్చితంగా ఇది 300+ స్కోరింగ్ విన్నింగ్ ఖచ్చితంగా. సో ఈరోజు మ్యాచ్ ఎవరికంటే ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి. సో ఆస్ట్రేలియాలో ఫస్ట్ మనం అలెసి ఇలి అనేది మ్యాచ్కి రూల్ అవుట్ అయింది బికాస్ ఆఫ్ కాఫ్ ఇంజరీ. సో అలెసి ఇలి అనేది ఈరోజు ఆస్ట్రేలియా టీంకి ఉండదు. సో మనం ఇప్పుడు ఆస్ట్రేలియా అయినా చూసుకుంటే సో అలెసి ఇలి ప్లేస్లో జార్జ్ వెల్ అనేది ఓపెనర్గా వస్తుంది. సో వాళ్ళకున్న లైనప్ మనం పరిశీలిస్తే సో వాళ్ళ ప్లేయింగ్ 11 అనేది 11 మెంబర్స్ వరకు కూడా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. సో ఇంగ్లాండ్ టీం మనం చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ టీం అనేది కూడా బ్యాటింగ్ బాగానే ఉంది, కానీ వాళ్ళు అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకుంటున్నారు. సో ఇది సేమ్ ఇంగ్లాండ్ టీం మన ఇండియాతో ఎక్కడైతే ఏ గ్రౌండ్లో అయితే ఆడిందో ఆస్ట్రేలియాతో అదే గ్రౌండ్లో ఆడబోతుంది. సో మన ఇండియా మీద వాళ్ళు 288 కొట్టినప్పుడు ఈ పిచ్ అనేది ఖచ్చితంగా 300 పిచ్ యాక్చువల్లీ. కానీ వాళ్ళు లాస్ట్ 7 అవర్స్ అలా ఇండియా మీద సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడం వల్ల వాళ్ళు 288 ఆగిపోయినారు. కానీ మనకు తెలుసు ఆస్ట్రేలియా టీం అనేది ఎంత కట్టదో. సో వాళ్ళకున్న ప్లేయింగ్ 11లో మనం చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఇది వాళ్ళు 350+ కొట్టే మ్యాచ్ ఇది. సో మనం పాయింట్స్ అప్పుడు మనం ఆల్రెడీ ఈ రెండు టీమ్స్ అనేవి క్వాలిఫై అయిపోయినాయి సెమీఫైనల్. సో ఇది పెద్ద నాకౌట్ మ్యాచ్లేం కావు. సో వాళ్ళు బెంచ్ స్ట్రెంత్ని కానీ పరిశీలించుకోవాలనుకుంటే పరిశీలించుకోవచ్చు. కానీ నాకు తెలిసిన ప్రకారం ఏమంటే ఖచ్చితంగా వాళ్ళు సేమ్ 11తో వెళ్తారు. ఓన్లీ అలెసి ప్లేస్ మాత్రం జార్జ్ వెల్కి ఇస్తుంది. సో నాకు తెలిసి ఈ మ్యాచ్ ఒక 70% ఆస్ట్రేలియా వైపు ఉన్న 30% ఇంగ్లాండ్ వైపు ఉంది. కానీ నేను ఇప్పటికీ చెప్పడం లేదు ఇంగ్లాండ్ ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలుస్తుంది. ఆ 30% ఇంగ్లాండ్ టీం గురించి మనకు ముందే తెలుసు. వాళ్ళకున్న ప్లేయింగ్ 11తో అది వాళ్ళ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు 400 కొట్టే స్థాయిలో వాళ్ళకి బ్యాటింగ్ టీం అనేది ఉన్నది. సో నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఇది ఏ టీం అనేది గెలుస్తుందని చెప్పలేను, కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.